హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే చాలా మంది తెలియని మొక్కలను పెట్టిరు, నచ్చలేదు, చూస్తలేమో అంటున్నారు. అంటే తెలియని వాళ్ళైనా సరే గేమ్ బాగా ఆడితే చూడబుద్ధి అవుతుంది ఎవరికైనా. తెలియని వాళ్ళైనా సరే గేమ్ బాగా ఆడితే చూడాలి అని అనిపిస్తుంది. గేమ్ బట్టి ఉంటుంది అంటే గేమ్ బట్టి ఉంటుంది అని అంటాం, వాళ్ళు ఆడే విధానం బట్టి. అంటే ఈ సీజన్ చూసుకుంటే ఫస్ట్ వీక్ నుంచే గొడవలు గట్టి స్టార్ట్ అయినాయి అంటున్నారు. అవును, గొడవలు చాలా అయ్యాయి అండ్ ఆల్రెడీ కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది. చూసుకుంటే అబ్బాయి నవీన్ ఎలిమినేట్ అయ్యాడు, అది మీకు ఫెయిర్గా అనిపిస్తుంది అన్ఫేర్ అనిపిస్తుంది? అది ఫెయిర్గానే అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ని అనడం అనేది ఎవరు ఎప్పుడో జరగలేదు, అలా అనడం కూడా పద్ధతి కాదు. సో ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్. అంటే ఇంతవరకు మనం ఏ సీజన్లో చూడలేదు రెడ్ కార్డ్ చూపించడం, ఫస్ట్ టైం చూస్తున్నాము. మీకు ఎలా అనిపించింది? అది ఎందుకంటే తను చేసింది తప్పు కాబట్టి రెడ్ కార్డ్ చూపించడం కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది. తప్పు చేసినప్పుడు ఒక వార్నింగ్ ఇవ్వాలి, అప్పుడు అందరూ అలర్ట్ అవుతారు, ఎవరు ఆ మిస్టేక్ రిపీట్ చేయరు. సో నైనిక నిఖిల్ బాండింగ్ ఎలా? ఒక బ్రదర్ సిస్టర్ బాండింగ్లో ఉంది, అది మంచిగా ఉంది. ప్యూర్ ఉంటుందా? నిఖిల్ అయితే అందరితోనే ప్యూర్గా ఫ్రెండ్షిప్ చేస్తాడు అని చెప్పి అనిపించింది చూసిన దాని ప్రకారం. లేడీస్ బాగా ఫైట్ ఇచ్చేది ఎవరంట? ఫైట్ ఇచ్చేది టాప్ 5 వరకు యష్మి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ముక్కు అవినాష్ మీకు తెలిసే ఉంటుంది, అలాగే హరితేజ, నైని పవన్ ముగ్గురు వస్తారు అంటే వస్తే ఎలా ఉంటుంది? వస్తే హౌస్ ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది రావడం వల్ల కొంచెం ఇంకా ఎక్కువ మజా వస్తుంది. అంటే అవినాష్ అంటే లాస్ట్ సీజన్లో అంతకుముందు సీజన్లో బాగా కామెడీ చేస్తాడు, ఈ సీజన్ కూడా చేస్తాడు అనుకోవచ్చు. తను కామెడీ చేశాడు కానీ చేయొచ్చు, ఈసారి చేసి ఇంప్రెస్ చేయొచ్చు. సో ఉన్న వాళ్ళలో టాప్ 5 క్వాలిటీస్ ఎవరు? నిఖిల్కి ఉన్నాయి అనుకుంటున్నాను నేను, ఇంకా యష్మికి ఉన్నాయి అనుకుంటున్నాను, ఇంకా పృథ్వీకి కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. తను గట్టి ఫైట్ ఇస్తాడు. వీళ్ళ ముగ్గురు కన్నడని సీతకి ఉన్నాయి అనుకుంటున్నా టాప్ 5 క్వాలిటీస్. తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? తెలుగు వాళ్ళు సీతనే బెటర్. తన ఎమోషన్స్ కూడా నచ్చుతాయి, తను ఏడవడం కానీ అందరినీ లవ్ చేయడం కానీ అది బాగుంటుంది. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయి 1 మంత్ అవడానికి వస్తుంది కదా, ఎలా ఉందంటారు ఈ సీజన్? నచ్చలేదు. ఎందుకని? కంటెస్టెంట్స్ బాగాలేరు, నచ్చలేదు ఎక్కువ. ఆ కంటెస్టెంట్స్ వాళ్ళ నేమ్స్ తెలియదు, అందరు కొత్త వాళ్ళు వచ్చారు. అంటే తెలియని మొక్కలను పెట్టడమే ఎక్కువ వాళ్ళకి, అసలు పెట్టుడే ఎక్కువ. ఐ మీన్ పోయిన లాస్ట్ సీజన్ వాళ్ళు కొంత ఎలిమినేషన్ అయిన వాళ్ళు వాళ్ళకు కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇంకా ముందుకు నడవాలంటే అంతే. ఇప్పుడు ఎంత సగం మంది చూడడం ఆపేశారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ మీద వచ్చిన వాళ్ళు చూస్తే మళ్ళీ వ్యూస్ పెరుగుతాయేమో అని. సో చూసుకుంటే అభయ్ నవీన్ బిగ్ బాస్ పైన చాలా ఫైర్ అయ్యిండు, సో అది మీకు ఎలా అనిపించింది? అస్సలు నచ్చలేదు. అసలు రెస్పెక్టివ్ కూడా మాట్లాడడం అయితే తప్పు నిజంగా. తెలియక చేశాడు అనుకో? తెలియక లేదు, వాడు కావాలనే చేశాడు. ఓకే, మరి హెల్మెట్ అయ్యాడు కదా, అది ఫేరా అన్ఫేరా? ఫేరే. బిగ్ బాస్ తిట్టినందుకే హెల్మెట్ అయ్యాడు, అలానే చేయాలి కదా, తప్పు కదా అలా మాట్లాడడం. అంటే ఇంతవరకు ఇన్ని సీజన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎవరు అలా మాట్లాడలేదు కదా ఇంతవరకు. ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు అందరు బాగున్నారు, అందరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడారు అంతే తప్ప బిగ్ బాస్ని ఇంతవరకు ఎవరిని అలా తిట్టలేదు. సో ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్లో రెడ్ కార్డ్ ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలే, సో అబ్బాయికి ఫస్ట్ టైం రెడ్ కార్డ్ ఇచ్చారు. తిట్టారు కాబట్టి ఇచ్చారు, అది అన్ఫేర్ కదా, అట్లా తిట్టడం తప్పు కదా. ఓకే అండి, మరి సీజన్ మెయిన్గా ఉన్న వాళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ ఉన్న సీజన్లో అసలు లేదండి, నేను ఎవరికి సపోర్ట్ చేయను. ఎందుకంటే నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ముక్కు అవినాష్, హరితేజ, అలాగే నైని పావని వస్తారంట. ఒకవేళ వస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే మేబీ నా ఒపీనియన్ ఏంటంటే నైని పావని అయితే ఖచ్చితంగా వస్తే ఒకవేళ నా సపోర్ట్ మొత్తం వాళ్ళకే, నైని పావనికి. నైని పావని అందంగా ఉంటుంది? అది లేదు, ఎఫర్ట్స్ బాగా పెడుతుంది. పోయిన సీజన్లో ఎఫర్ట్స్ బాగా పెట్టింది కాబట్టి ఈ సీజన్లో కూడా పెడుతుందని నమ్మకం. అంటే లాస్ట్ సీజన్ 1 వీక్ ఉంది, మరి ఈ సీజన్ అన్న టాప్ 5 వరకు ఉంటుంది అంటారా? ఉంటుంది, పక్కా ఉంటుంది. అంత కాన్ఫిడెంట్ అంటే అప్పుడు చాలా చూసాం కదా, ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా ఫీల్ అయిపోయారు నైని పవన్ ఎలిమినేట్ అయిపోయిందని. సో అది తను ఫేర్గా గేమ్ ఆడినా కానీ అయిపోయింది, అలా తను ఎలిమినేట్ అయిపోయింది. దానికి మనమే విష్ణుప్రియ హౌస్లో ఉంది కదా, తను ఎలా? మనం బిగ్ బాస్ చూడట్లే కదా, సో మన గురించి అంత ఏం తెలియదు కదా బిగ్ బాస్ గురించి. మరి ఎందుకు ఫ్లాప్ అవుతుంది అనుకోవచ్చు ఈ సీజన్? కంటెస్టెంట్స్ వల్ల. కంటెస్టెంట్స్ ఎవరు తెలియదు కదా ఎవరికి, అలా ఎవరు చూడట్లేదు. ప్లస్ మళ్ళీ ఈ రీల్స్లో వస్తుంది కాబట్టి ఎట్లా మొత్తం అన్నీ కామెంట్ చేసుకుంటూ
ఆ బిగ్ బాస్ని కామెంట్ చేసుకుంటూ తిట్టడం, దానివల్ల ఫ్లాప్ అవుతుంది. నాగమణికంఠ గురించి వాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలిసిపోయింది. విగ్ తీసేయడము అదంతా ఫేక్ అంటే ఫేక్ లేదు, అది రియల్. వాడికి విగ్ ఫేక్. వాడు చెప్పే స్టోరీ రియలా ఫేకా? వాడు చెప్పే రియల్ ఫేక్ అనేది మనకు అంత తెలియదు. ఐ మీన్ నా ఒపీనియన్ అయితే వాడు చెప్పేది మొత్తం ఫేక్, నాకు తెలిసినంత మాత్రం. సో అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ సింపతితో ఆడాడు అనేసి అదొక స్ట్రాటజీ ఏమైనా ప్లే చేశాడు? లేదు, స్ట్రాటజీ ఏం లేదు. అతను పెట్టే ఎఫర్ట్ అయితే ఆయన పెట్టాడు. స్ట్రాంగ్ పర్సన్ అనమాట. స్ట్రాటజీ లాగా ఉంటుంది అంటారా? స్ట్రాటజీ ఐ మీన్ తన మైండ్ గేమ్ అది. అంటే ఇప్పుడు మణికంఠ మనకుంటే అవుతుంది అంటారా? మణికంఠ అస్సలు కాదు. టాప్ 5 వరకు వెళ్తాడంటారా? టాప్ 5 వరకు లేదు, ఎలిమినేట్ అయిపోతా నాకు తెలిసి. నెక్స్ట్ వీక్ ఆర్ తర్వాత ఎలిమినేట్ ఖచ్చితంగా అవుతాడు. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే చాలా మంది తెలియని మొక్కలను పెట్టిరు, నచ్చలేదు, చూస్తలేమో అంటున్నారు. అంటే తెలియని వాళ్ళైనా సరే గేమ్ బాగా ఆడితే చూడబుద్ధి అవుతుంది ఎవరికైనా. తెలియని వాళ్ళైనా సరే గేమ్ బాగా ఆడితే చూడాలి అని అనిపిస్తుంది. గేమ్ బట్టి ఉంటుంది అంటే గేమ్ బట్టి ఉంటుంది అని అంట, వాళ్ళు ఆడే విధానం బట్టి. అంటే ఈ సీజన్ చూసుకుంటే ఫస్ట్ వీక్ నుంచే గొడవలు గట్టి స్టార్ట్ అయినాయి అంటున్నారు. అవును, గొడవలు చాలా అయ్యాయి అండ్ ఆల్రెడీ కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది. చూసుకుంటే అబ్బాయి నవీన్ ఎలిమినేట్ అయ్యాడు, అది మీకు ఫెయిర్గా అనిపిస్తుంది అన్ఫేర్ అనిపిస్తుంది? అది ఫెయిర్గానే అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ని అనడం అనేది ఎప్పుడో జరగలేదు, అలా అనడం కూడా పద్ధతి కాదు. సో ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్. అంటే ఇంతవరకు మనం ఏ సీజన్లో చూడలేదు రెడ్ కార్డ్ చూపించడం, ఫస్ట్ టైం చూస్తున్నాము. మీకు ఎలా అనిపించింది? అది ఎందుకంటే తను చేసింది తప్పు కాబట్టి రెడ్ కార్డ్ చూపించడం కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది. తప్పు చేసినప్పుడు ఒక వార్నింగ్ ఇవ్వాలి, అప్పుడు అందరూ అలర్ట్ అవుతారు, ఎవరు ఆ మిస్టేక్ రిపీట్ చేయరు. సో నైనిక నిఖిల్ బాండింగ్ ఎలా? ఒక బ్రదర్ సిస్టర్ బాండింగ్లో ఉంది, అది మంచిగా ఉంది. ప్యూర్ ఉంటుందా? నిఖిల్ అయితే అందరితోనే ప్యూర్గా ఫ్రెండ్షిప్ చేస్తాడు అని చెప్పి అనిపించింది చూసిన దాని ప్రకారం. లేడీస్ బాగా ఫైట్ ఇచ్చేది ఎవరంట? ఫైట్ ఇచ్చేది టాప్ 5 వరకు యష్మి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ముక్కు అవినాష్ మీకు తెలిసే ఉంటుంది, అలాగే హరితేజ, నైని పవన్ ముగ్గురు వస్తారంట. వస్తే ఎలా ఉంటుంది? వస్తే హౌస్ ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది రావడం వల్ల కొంచెం ఇంకా ఎక్కువ మజా వస్తుంది. అంటే అవినాష్ అంటే లాస్ట్ సీజన్లో అంతకుముందు సీజన్లో బాగా కామెడీ చేస్తాడు, ఈ సీజన్ కూడా చేస్తాడు అనుకోవచ్చు. తను కామెడీ చేశాడు కానీ చేయొచ్చు, ఈసారి చేసి ఇంప్రెస్ చేయొచ్చు. ఉన్న వాళ్ళలో టాప్ 5 క్వాలిటీస్ ఎవరికి? నిఖిల్కి ఉన్నాయి అనుకుంటున్నాను నేను, ఇంకా యష్మికి ఉన్నాయి అనుకుంటున్నాను, ఇంకా పృథ్వీకి కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. తను గట్టి ఫైట్ ఇస్తాడు. వీళ్ళ ముగ్గురు కన్నడనే. సీతకి ఉన్నాయి అనుకుంటున్నా టాప్ 5 క్వాలిటీస్. తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? తెలుగు వాళ్ళు సీతనే బెటర్. తన ఎమోషన్స్ కూడా నచ్చుతాయి, తను ఏడవడం కానీ అందరినీ లవ్ చేయడం కానీ అది బాగుంటుంది. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయి 1 మంత్ అవడానికి వస్తుంది కదా, ఎలా ఉందంటారు ఈ సీజన్? నచ్చలేదు. ఎందుకని? కంటెస్టెంట్స్ బాగాలేరు, నచ్చలేదు ఎక్కువ. ఆ కంటెస్టెంట్స్ వాళ్ళ నేమ్స్ తెలియదు, అందరు కొత్త వాళ్ళు వచ్చారు. అంటే తెలియని మొక్కలను పెట్టడమే ఎక్కువ వాళ్ళకి, అసలు పెట్టుడే ఎక్కువ. ఐ మీన్ పోయిన లాస్ట్ సీజన్ వాళ్ళు కొంత ఎలిమినేషన్ అయిన వాళ్ళు కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇంకా ముందుకు నడవాలంటే అంతే. ఇప్పుడు ఎంత సగం మంది చూడడం ఆపేశారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ మీద వచ్చిన వాళ్ళు చూస్తే మళ్ళీ వ్యూస్ పెరుగుతాయేమో అని. సో చూసుకుంటే అభయ్ నవీన్ బిగ్ బాస్ పైన చాలా ఫైర్ అయ్యిండు, సో అది మీకు ఎలా అనిపించింది? అస్సలు నచ్చలేదు. అసలు రెస్పెక్టివ్ కూడా మాట్లాడడం అనేది తప్పు నిజంగా. తెలియక చేశాడు అనుకో? తెలియక లేదు, వాడు కావాలనే చేశాడు. ఓకే, మరి హెల్మెట్ అయ్యాడు కదా, అది ఫేరా అన్ఫేరా? ఫేరే. బిగ్ బాస్ తిట్టినందుకే హెల్మెట్ అయ్యాడు. అలానే చేయాలి కదా, తప్పు కదా అలా మాట్లాడడం. అంటే ఇంతవరకు ఇన్ని సీజన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎవరు అలా మాట్లాడలేదు కదా ఇంతవరకు. ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు అందరు బాగున్నారు, అందరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడారు అంతే తప్ప బిగ్ బాస్ని ఇంతవరకు ఎవరిని అలా తిట్టలేదు. సో ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్లో రెడ్ కార్డ్ ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలే, సో అబ్బాయికి ఫస్ట్ టైం రెడ్ కార్డ్ ఇచ్చారు. తిట్టారు కాబట్టి ఇచ్చారు, అది అన్ఫేర్ కదా, అట్లా తిట్టడం తప్పు కదా. ఓకే అండి, మరి సీజన్ మెయిన్గా ఉన్న వాళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ ఉన్న సీజన్లో అసలు లేదండి, నేను ఎవరికి సపోర్ట్ చేయను. ఎందుకంటే నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ముక్కు అవినాష్, హరితేజ, అలాగే నైని పావని వస్తారంట. ఒకవేళ వస్తే వాళ్ళు ఎలా ఉంటుంది?
ఎలా ఉంటారంటే మేబీ నా ఒపీనియన్ ఏంటంటే నైని పవన్ అయితే ఖచ్చితంగా వస్తే ఒకవేళ నా సపోర్ట్ మొత్తం వాళ్ళకే, నైని పవన్కి. ఎందుకు నైని పవన్ అందంగా ఉంటుంది? అది లేదు, ఎఫర్ట్స్ బాగా పెడుతుంది. పోయిన సీజన్లో ఎఫర్ట్స్ బాగా పెట్టింది కాబట్టి ఈ సీజన్లో కూడా పెడుతుందని నమ్మకం. అంటే లాస్ట్ సీజన్ 1 వీకే ఉంది, మరి ఈ సీజన్ అన్న టాప్ 5 వరకు ఉంటుంది అంటారా? ఉంటుంది, పక్కా ఉంటుంది. అంత కాన్ఫిడెంట్ ఏంటి? కాన్ఫిడెంట్ అంటే అప్పుడు చాలా చూసాం కదా, ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా ఫీల్ అయిపోయారు నైని పవన్ ఎలిమినేట్ అయిపోయిందని. సో అది తను ఫేర్గా గేమ్ ఆడినా కానీ అయిపోయింది, అలా తను ఎలిమినేట్ అయిపోయింది. దానికి మనమే విష్ణుప్రియ హౌస్లో ఉంది కదా, తను ఎలా? మనం బిగ్ బాస్ చూడట్లే కదా, సో దాని మన గురించి అంత ఏం తెలియదు కదా బిగ్ బాస్ గురించి. మరి ఎందుకు ఫ్లాప్ అవుతుంది అనుకోవచ్చు ఈ సీజన్? కంటెన్సెస్ వల్ల. కంటెన్సెస్ ఎవరు తెలియదు కదా ఎవరికి, అలా ఎవరు చూడట్లేదు. ప్లస్ మళ్ళీ ఈ రీల్స్లో వస్తుంది కాబట్టి ఎట్లా మొత్తం అన్నీ కామెంట్ చేసుకుంటూ ఆ బిగ్ బాస్ని కామెంట్ చేసుకుంటూ తిట్టడం, దానివల్ల ఫ్లాప్ అవుతుంది. నాగమణికంఠ గురించి వాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలిసిపోయింది. విగ్ తీసేయడము అదంతా ఫేక్ ఫేక్ లేదు, అది రియలే. వాడికి విగ్ ఫేక్. వాడు చెప్పే స్టోరీ రియలా ఫేక్? వాడు చెప్పే రియల్ ఫేక్ అనేది మనకంతా తెలియదు. ఐ మీన్ నా ఒపీనియన్ అయితే వాడు చెప్పేది మొత్తం ఫేక్, నాకు తెలిసినంత మాత్రం. అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ సింపతితో ఆడాడు అనేసి అదొక స్ట్రాటజీ ఏమైనా ప్లే చేశాడు? లేదు, స్ట్రాటజీ ఏం లేదు. అతను పెట్టే ఎఫర్ట్ అయితే ఆయన పెట్టాడు. స్ట్రాంగ్ పర్సన్ అనమాట. స్ట్రాటజీ లాగా ఉంటుంది అంటారా? స్ట్రాటజీ ఐ మీన్ తన మైండ్ గేమ్ అది. అంటే ఇప్పుడు మణికంఠ మనకుంటే అవుతుంది అంటారా? మణికంఠ అస్సలు కాదు. టాప్ 5 వరకు వెళ్తాడంటారా? టాప్ 5 వరకు లేదు, ఎలిమినేట్ అయిపోతా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ తర్వాత ఎలిమినేట్ ఖచ్చితంగా అవుతాడు.